महाशक्ति पराशक्ति पाहि मां इच्छाशक्ति क्रियाशक्ति ज्ञानशक्ति रक्ष मां राजराजेश्वरी 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 पाहि मां त्रिपुर सुंदरी त्रिपुर सुंदरी त्रिपुर सुंदरी रक्ष मां सद्गुरुनाथ 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 पाहि मां शिवानंद 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 रक्ष मां सद्गुरुनाथ 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 पाहि मां चिदानंद 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 रक्ष मां सद्गुरुनाथ 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 पाहि मां देवानंद 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 रक्ष मां सद्गुरुनाथ 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 पाहि मां राम योगी राम योगी राम योगी रक्ष मां सद्गुरुनाथ 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 पाहि मां पद्मनाभ 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 रक्ष मां सच्चिदानंद सद्गुरु भगवान की शिवानंद महाराज की चिदानंद महाराज की देवानंद महाराज की दिव्य जीवन संघ की दिव्य नाम भगवान की 50వ दिव्य जीवन महासभలకు గోవిందా మనందరము ఎవరి శక్తి మేరకు వారికి కొంత విద్వత్తును కలిగి ఉంటారు. అంటే పాట పాడటానికి కానీ ఏదైనా పని చేయడంలో కానీ చెప్పడంలో కానీ వినడంలో కానీ ప్రతి ఒక్కరికి కొంత నైపుణ్యం ఉంటుంది. ఇలాంటి వేదిక వద్దకు వచ్చేసరికి అందరికీ పాడాలని ఆడాలని ఏదో 10 మంది మధ్యలో చేయాలన్నటువంటి కుతూహలం సహజంగానే ఉంటుంది. అయితే సమయాభావం వలన అందరికీ అవకాశం దొరక్కపోవచ్చు. అవకాశం లేదని మనము మానసికంగా ఇబ్బంది పడకూడదన్నమాట. కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు అడుగేస్తామే తప్ప ఎవరిని బాధ పెట్టాలన్నటువంటి ఆలోచన ఇక్కడ నిర్వాహకులకి ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే మనందరం కలిస్తేనే ఈ పండగ సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఈ మహా ఉత్సవంలో మనందరము ఆనందాన్ని పంచుకోవాలి తప్ప ఏ రకంగానూ మనం బాధపడకూడదు. ఇందాక మన అరుణ్ కుమార్ మాస్టర్ ధ్యాన క్లాసులో చెప్పేటప్పుడు ఒక పాట పాడారు. ఆనందోహం ఆనందోహం ఆనందం బ్రహ్మానందం అని చెప్పారు. ఆనందాన్ని మనం ఎక్కడో వెతుక్కుంటున్నాం. చూపించేవారు ఎవరు అంటే గురువులు. కాబట్టి ఆ గురు సన్నిధికి మనందరము ఈరోజు చేరాం. అంతే కదా. మనందరికీ బ్రతుకు తెరువుకు అవసరమైన పని పాటలు, ఉద్యోగాలు, వ్యవహారాలు బోలెడన్ని. నిజానికి మన ఇళ్లలో మన ఊర్లలోకి మనం వెళ్తే పిలిస్తే ఉండమ్మా నాకు చిన్న పని ఉందే అని పారిపోయేటంత బిజీ మనందరం, ఎవరి స్థాయిలో వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చి ఏ పని పాట లేని వాళ్ళలాగా 3 రోజులు ఇక్కడ కూర్చొని ఉండే ఆలోచన చేసుకొని వచ్చాం. ఎందుకు అంటే దైవాన్ని చేరడానికి గురువు ఒక నిధి మనకి. వారే ఆ పెన్నిధి అయినటువంటి పరమాత్మను చేర్చడానికి ఇక్కడికి
మనందరినీ తీసుకొని రావడం జరిగింది. మనందరము ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా మనము మాత్రమే బాగుపడడం కాదు, మన వాళ్ళంతా బాగుండాలి, మన ప్రాంతమంతా బాగుండాలి, లోక కళ్యాణం కోసం ఆలోచించేలాగా మనందరము ఎప్పుడైతే ఉండగలుగుతామో స్వామి శివానందుల వారి ఆలోచనను, వారి యొక్క తాత్విక భావనను మనము అర్థం చేసుకున్న వాళ్ళు అవుతాం కదా. కాబట్టి ఉదాహరణకి ఒక 5 ఎకరాలు ఒకే పొలం మధ్యలో ఒక ఎకరం ఒకరిది, చుట్టూ ఉన్న 4 ఎకరాలు ఇంకొకరిది అనుకుందాం. ఈ 4 ఎకరాల తాలూకా పొలం తాలూకా రైతు చాలా బాగా జాగ్రత్తలు తీసుకొని వ్యవసాయం చేస్తాడు. అంటే సమయానికి అదును చూసి నాట్లు వేస్తాడు, మరి ఇవన్నీ జాగ్రత్త సస్యరక్షణ చేస్తాడు, ఎరువులు వేస్తాడు, అంతా చక్కగా చేస్తాడు అన్నమాట, చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. ఆ మధ్యలో ఎకరం ఉందే వాడు నాలాంటి వాడు, కుదురుండడు, స్థిరం తక్కువ, వ్యవసాయం మీద సరి అయినటువంటి దృష్టి పెట్టాడు. ఇలా చేసేటప్పుడు ఈయన వ్యవసాయం బాగుంటది, ఆయన వ్యవసాయం పూర్తిగా పురుగు పట్టి పాడైంది అనుకున్నాం. ఆ చుట్టూ ఉన్నటువంటి పొలం కొంత పాడవుతుందా? పాడవుదా? పాడైన చేను చుట్టూ ఉన్నది కొంత ఎంత బాగా మనం చూసుకున్నా పాడవుతుంది కదా, అవునా? మనము మాత్రమే బాగుపడదాము అనుకుంటే చెడ్డవాడు మన చెంతన ఉంటే మనము కూడా చెడిపోవడానికి అవకాశం ఉంటది, అవునా? కాబట్టి మనము మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటే ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అమ్మగారులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇంకో ఉదాహరణ చెప్తాను. టమాటా పళ్ళు చౌకగా ఉన్నాయని ఒక 4-5 కేజీలు కొనేసాం. ఏమి కొనేస్తే అవన్నీ ఒక కేక్లోనో బొట్టులోనో పెట్టేసాం. పెట్టేటప్పుడు అమ్మగారికి సహజంగానే తెలివి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కుళ్ళినవి పాడైనవి తీసి పక్కన పెట్టి మిగతావి నిల్వ చేస్తారు, అవునా? ఒకవేళ అలా చేయలేదనుకోండి, ఆ పాడైనవి మంచి వాటిని కూడా పాడు చేస్తాయి. చేస్తాయో చేయవా? పాడవుతాయో పాడవా మంచివి కూడా? అంటే అర్థం చెడు మనలో ఉన్నా లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఉన్న మంచిగా ఉన్న మనలను కూడా చెడగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము బాగుపడడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని బాగు చేసే ప్రయత్నము చేయాల్సిందిగా గురుదేవులు శివానంద స్వాముల వారి దివ్య జీవన సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనందరము దివ్య జీవన సంఘం తాలూకా సభ్యులు అంటే మొట్టమొదట ఒక పద్ధతికి మనము అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాగా అంటే ఇక్కడ సభకు సంబంధించినంత వరకు అయితే మౌనంగా ఉండండి అని ఒక్క మాట చెబితే నోటికి తాళం వేసేయాలి. ఇంకోసారి చెప్పించుకుంటే మనం ఎందుకు డివైన్ లైఫ్ సొసైటీ మెంబర్స్? ఒక్కసారి ఆలోచన చేయండి. మౌనం లేదా నిశ్శబ్దం అని ఎవరైనా చెప్పారనుకోండి, అంతే. ఇక్కడికి ఎందుకు వచ్చామో అది చేయాల. వచ్చిన పని మానేసి ఊరంతా చక్కబెడితే దండక్ కదా. మనకి ఒక పాట ఉంటుంది, అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనది మానవ జన్మ అంటారు కదా. ఎలా? ఏంటి గొప్ప? ఒక పులి ముందుకెళ్ళి నేను గొప్పోడిని అంటే ఏటవుతాం మనం? ఏం చేస్తుంది? తినేస్తుందా? ఒక ఎలుగుబెంటి దగ్గరికి వెళ్ళి మనం గొప్పోళ్ళం అంటే ఏం చేస్తుంది? లాగి ఒకటి ఇస్తుందా? అయిపోద్ది మన పని. ఒక పాము దగ్గరికి వెళ్ళి మనం గొప్పోళ్ళం అంటే ఏం చేస్తుంది కదా? ఎంతున్న తేలుకో దగ్గరికి వెళ్ళి మనం గొప్పోళ్ళం అంటే కదా. అంటే మనం ఎవరికంటే బలవంతులం కాదు, గొప్పవాళ్ళము కూడా కాదు. మరి మానవ జన్మ గొప్పది ఎలా అయింది? ఎలా అయింది అంటే జన్మతః ప్రతి జీవికి కూడా మంచి లక్షణాలు కొన్ని, చెడ్డ లక్షణాలు కొన్ని ఉంటాయి. ప్రతి జీవికి జన్మతః కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే పుట్టుకతోనే ఇన్బిల్ట్ అంటారు. పుట్టుకతోనే వైరింగ్ అయిపోద్ది మనకి. అంటే పురాకృత జన్మ కర్మ ప్రారంభం వలన కొన్ని లక్షణాలు మంచివి, కొన్ని చెడ్డవి మనకి లోపల ఆల్రెడీ జెనెటిక్ అంటే కదా. ఓరాళ్ళు నాన్న అలాగుంటే ఆడు ఎలాగుంటాడు, ఆడు అలాగే ఉంటాడు. వాళ్ళ అమ్మ అలాగుంటే ఎలాగుంటారు, అలాగే ఉంటారు. ఎందుకంటే అంటే
ఆయా లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని ఆయా రక్తానికి సంబంధించిన వంశాలలో మనకి పుట్టేటట్టు చేస్తారు. అంటే ఈ జన్మలో భజన చేస్తే గాని లాభం లేదు అన్న ఆలోచన వచ్చింది అనుకోండి, భజన తరువాత ఏం చెయ్యాలో వచ్చే జన్మలో మనకి జన్మను ప్రసాదిస్తారన్నమాట. అలా అలా ఆయన దగ్గరకు చేరడానికి 5వ తరగతి చదివినవాడు 10వ తరగతి, 10వ తరగతి చదివినవాడు ఇంటర్మీడియట్, ఎలాగైతే ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తుంటారో ఇది కూడా అంతే. అయితే జన్మతః ఉన్నటువంటి ఈ చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మార్చుకునే శక్తి ఒక్క మానవుడికి మాత్రమే ఉంది, ఏ జీవికి లేదు. గుర్తుపట్టుకోండి. పులి మారతాదా? మారదు కదా. పాము మారుతుందా? పాముకి పాలు పోసి పెంచినది విషమే ఇస్తారు. అవునా కదా? అంటే ఏ జీవికి మారే అవకాశం లేదు. మారడానికి ఒకే ఒక్క జీవికి అవకాశం ఉంది, అది మానవుడికి మాత్రమే, మనకు మాత్రమే ఆ అవకాశం ఉంది. మరి ఈ జీవులన్నీ, ఈ పులి, సింహం, నక్క, ఏనుగు, పాము, ఇలాంటి కుక్క, ఇలాంటివన్నీ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఏంటి మానవుడి గొప్ప, మేమందరం బలవంతులం కదా, వాడి గొప్ప ఏంటి అని సమావేశం వేసుకొని ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళాయి. ఒక వనములో వెళితే ఆయన అడిగాయి, ఏంటి మీ గొప్ప మానవుడిది? మేం కదా బలవంతులు. ఏనుగందట నా కాలేసి తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాడు మానవుడు, ఏంటా నా దగ్గర ఎక్కువ అందట. అలాగే ఎవరి బలాన్ని వాళ్ళు ప్రదర్శించి మునీశ్వరుని అడిగాయి. అవును, మీరన్నదంతా సబబే, మీరు చాలా బలవంతులు, మానవుడు మీ వద్ద ఎందుకు పనికిరాడు. కానీ ఆయన చెప్పిన మాట, జన్మతః తనకున్నటువంటి చెడ్డ లక్షణాలను మార్చుకునే శక్తి మానవుడికి ఉంది, మీకెవరికి లేదు కదా. అవును, లేదు. వెంటనే నక్కందట, తెలివితేటలు ఎక్కువ కదా అందట. మరి మారకపోతేనో మనిషి, చెడ్డ లక్షణాలున్న మనిషి గనక మారకపోతేనో వాడు కూడా మృగమే అని చెప్పారు మునీశ్వరుడు. వాడు కూడా అంటే మనము అలా ఉందామా ఇలా ఉందామా అన్నది మనమే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా అత్త వాళ్ళ అత్తకి గంజిపోయి లేదట, నేనెందుకు పోస్తానో, ఇది ఏమైనా చేసింది ఇంతకు ముందు అని ఒక అమ్మగారు అంటారు. మరి మీ కోడలు కూడా నీకు పోయింది కదమ్మా, నువ్వెందుకు గంజి లేకుండా బతకాలి వృద్ధాప్యంలో? మీ అత్తకు మారే అవకాశం లేదు, మారేటంత ఆలోచన లేదు, చెప్పేవాళ్ళు లేరు. పోనీ నువ్వు తెలుసుకున్నావు కదా, వాళ్ళ చెడును నువ్వెందుకు పంచుకొని ఒంటినంటే అంటించుకుంటావు? నీవైనా కనీసం మంచిగా మారగలిగితే, నీ అత్తమామలకు నీవు సేవ చేయగలిగితే, నీ తరువాత తరాల వాళ్ళంతా కూడా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు నిన్న తల్లిదండ్రుల కోసం చక్కగా చెప్పారు. తల్లి కోసం చెప్తారండి, నిజంగా మరి మాటలు రావు. ఒక ఆయన చెప్తారు తల్లి కోసం, 1 కేజీ లేదా 2 కేజీలు 3 కేజీలు, ఒక బిడ్డ బరువు ఎంత ఉంటుంది? పుట్టేసరికి 3 కేజీలు ఉంటుందా? 4 కేజీలు కూడా ఉంటారు పిల్లలు కదా. 3నా? మోసనోళ్ళ చెప్పాడు ఆయన, మోసనోళ్ళు అందరూ పక్కన ఉన్నారు. సరే, సంతోషం, సరదాగా అన్నాను. ఒక 3 కేజీల బరువుని ఒక చేత్తో మనం పట్టుకొని 1 కిలోమీటర్ నడిచి చూడండి, చెయ్యి సహజంగానే మారుస్తాం. పట్టుకునేటప్పుడు తేలికగా ఉన్నటువంటి 3 కేజీల బరువు కవరు 1 కిలోమీటర్ దూరం నడిస్తే ఆ చెయ్యి లాగినట్టుగా ఉంటుంది. అవునా? చెయ్యి మారుస్తాం. ఇంకా ఎక్కువ దూరం నడాలంటే దాన్ని ఎక్కడో పెట్టేద్దామని వదిలించుకుందామని అనుకుంటాం కదా. మరి 3 కేజీల బరువు 1 గంట 2 గంటలో మొయ్యడానికి మనకు కష్టమైతే, తల్లి బిడ్డను కడుపులో పెట్టుకుని 9 మాసాలు మోస్తుంది. చెప్పండి, 9 మాసాలు మోస్తారు. మరి ఆ తల్లి రుణం ఎలా తీర్చుకుంటాడు మనిషి చెప్పండి? 9 మాసాలు మోసిన తల్లి రుణాన్ని బిడ్డగా పుట్టి నువ్వు ఎంత గొప్పోడు అయితే, ఎంత ధనాన్ని సంపాదిస్తే, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే, నీ తల్లిదండ్రుల్ని చూడకపోతే నువ్వు అన్ని వృధా, ఏమీ చెయ్యనట్టే లెక్క. కాబట్టి తల్లిదండ్రుల్ని మనము అందరము నడయాడే దేవతలుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇందాక నేను చెప్పాను, మా అమ్మ మంచిది కాదు లేకపోతే నేను చూద్దును, మా ఆవిడికి మా అమ్మకి నప్పలేదు లేకపోతే బ్రహ్మాండంగా చూద్దును అని చెప్పేవాళ్ళు సహజంగా ఉంటారు. ఎందుకంటే ఇబ్బందులు కూడా ఉన్నాయి, లేవని నేను అన్ను. కానీ ఇబ్బందులు ఉన్నంత మాత్రాన
శరీరం మొత్తంలో ఏదో ఒక భాగానికి ఇబ్బంది ఉందనుకోండి, ఒక కురుపు పుట్టింది, ఒక నొప్పి వచ్చింది, ఇంకో రకం దాన్ని వదిలేస్తామా? ఏం వదిలేవు? నీ శరీరమనా? మీ అమ్మ నాన్నలు నీకు భారమా? కాబట్టి తల్లిదండ్రుల్ని మనందరము చూడాల్సినటువంటి, జాగ్రత్తగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేసినప్పుడే మన పిల్లలకి గనక, రే మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళకు, మీ తాతయ్య దగ్గరికి వెళ్ళకు, మీ మామ దగ్గరికి వెళ్ళకు, అబ్బా వాళ్ళు ముసలోళ్ళు, రాళ్ళ దగ్గర వాసన వస్తుంది, రాళ్ళ దగ్గరికి వెళ్ళకంటే గనక మనం చెబితే 4 రోజుల తర్వాత ఈ మాటలన్నీ మనమే వినాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి మనందరం. కాబట్టి మనందరము కూడా మనము బాగుండడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అన్న ఆలోచనతో జీవించగలిగిన నాడే మనము దివ్య జీవనాన్ని అనుభవిస్తున్నట్టు లెక్క. మరి మనం నగర సంకీర్తనలోకి ప్రవేశిద్దాము. నగర సంకీర్తన చేసేటప్పుడు మనందరికీ స్వామి శివానందుల వారు చెప్పినట్టుగా స్టార్ట్ ది డే విత్ గాడ్, ఫిల్ ద డే విత్ గాడ్, ఎండ్ ద డే విత్ గాడ్, దిస్ ఈజ్ ద వే టు గాడ్ అని చెప్తాడు. ఎవరైతే ఉదయం లేచిన వెంటనే ఆ భగవంతుణ్ణి నామంతో ఆ రోజున ప్రారంభిస్తారో, ఎవరైతే పడుకునే ముందు మరలా భగవన్నామస్మరణ చేసి నిద్రలోకి ఉపక్రమిస్తారో, ఎవరైతే పని చేసుకుంటా, మన దేవానంద స్వామి వారు చెప్పేవారండి గొప్పగా, హాత్ మే కామ్ మొహ్ మే నామ్ అని చెప్పేవారు. ఆయన ఎప్పుడు చెప్తుండేవారు, మీరు మీ పని చేస్తూ భగవన్నామాన్ని స్మరించుకుంటూ ఉండండి, దీనికి ఏ రకమైన నియమము అవసరం లేదు అని చెప్పేవారు దేవానంద స్వామి వారు. ఇప్పుడు కొత్తగా కాయగూరలు కొయ్యాలని ఎవరైనా వెళ్తే దాని వైపే చూస్తాం, కత్తిపీట వైపే చూస్తాం, పక్కకు చూస్తే ఏదో కోసుకుంటాం కదా. రోజు కోస్తున్నటువంటి అమ్మగారులు కానీ వంట మాస్టర్లు కానీ మనతో మాట్లాడుతుంటారు, టక కోస్తుంటారు కదా. వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఒక దస్తావేజులు రాసిన రైటరు మనతో మాట్లాడుతుంటాడు, రాసుకెళ్ళిపోతుంటాడు, మాట్లాడుతుంటాడు, రాసుకెళ్తాడు. మనము కూడా భగవన్నామాన్ని నిరంతరము అలా స్మరణ చేసుకోవాలి అంటే అధ్యయనం చేయాలి. అలా అలవాటు చేసుకునే ప్రయత్నం మనందరము చేస్తే ఏ పని చేస్తూ ఉన్నా భగవన్నామ స్మరణ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా రోజంతా చేస్తే భగవంతుని చేరడానికి సులువుగా చేరచ్చని స్వామి శివానందుల వారు మనందరికీ తెలియజేశారు. మరి మన ప్రాంతం అంతా కూడా ఇక్కడికి చిదానంద స్వాముల వారు కూడా వేయించడం జరిగింది. 1996లో దివ్యజీవన మహాసభలు జరిగేటప్పుడు దేవానంద స్వాముల వారు వచ్చి ఉండడం జరిగింది. అంతేకాదు శివానంద స్వాముల వారి తనకు ఉద్దేశ్యం ఏదుందో దానిని ప్రచారం చేస్తూ చిదానంద స్వామి వారు వారి సలహాల మేరకు దేవానంద స్వాముల వారు, దేవానంద స్వాముల వారి సలహా మేరకు స్వామి రామయోగి, ఇలాగా ఒక్కొక్కరు తమ గురువులు చెప్పినటువంటి అంశాన్ని పట్టుకొని ప్రచారం చేస్తూ వారు తరిస్తూ మనందరము తరించడానికి అవకాశాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. నగర సంకీర్తన చేసేటప్పుడు మనస వాచ కర్మణ ఆ భగవన్నామాన్ని చెప్పుకుంటూ మనం గురువు గారితో నడయాడుతున్నట్టుగా, గురువు గారు మన ముందు నడుస్తున్నటువంటి భావనతో మనందరము ప్రయాణం చేయాలి. అందుకని నగర సంకీర్తనలో మధ్యలో మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే అమ్మో గురువు గారు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. గురువు గారితో, గురువే దైవము, గురువు నరుడు కాడు గురు తెరింగి చూడు అని చెప్తాడు. గురువు మనిషి అనుకున్నామంటే మనం మోసపోయినట్టే లెక్క. నువ్వు 10 సార్లు చెబితే వినని పిల్లల్ని తల్లిదండ్రులు సైతం విడిచిపెట్టేస్తారు, పోనీ ఏదో వాడు చెప్పిన మాట వినలేదని. కానీ గురువు అలా కాదట. ఒక్కసారి మంత్రదీక్ష ఇస్తే ఆ మనిషి తరించే వరకు ఆయన చెయ్యి విడిచిపెట్టాడట గురువు. ఎవరినైనా పంపిస్తాడట ఆయన శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ ఏదో ఒక రూపంలో ఉన్న మహాత్ములు దగ్గరికి మనల్ని చేరువ చేస్తాడట. అది గురువు యొక్క గొప్పతనం. మనందరం ఇప్పుడు స్వామి శివానందుల వారితో కలిసి సంకీర్తనలో పాల్గొంటున్నాం. కాబట్టి అందరము గురు మహారాజుని, ఆ భగవంతుని గుర్తుపెట్టుకొని సంకీర్తన చేస్తూ ప్రయాణం చేద్దాం.
ఓం ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. హే మాధవ మధుసూదన, హే మాధవ అందరూ గట్టిగా, హే మాధవ మధుసూదన, హే మాధవ మధుసూదన, హే కేశవ నారాయణ, హే కేశవ నారాయణ, హే కేశవ నారాయణ, హే మాధవ మధుసూదన, హే మాధవ మధుసూదన, హే కేశవ నారాయణ, హే కేశవ నారాయణ, అచ్యుత కేశవ దామోదర, హే అచ్యుత కేశవ దామోదర, అచ్యుత కేశవ దామోదర, అచ్యుత కేశవ దామోదర, సచ్చిదానంద హే నారాయణ, సచ్చిదానంద హే నారాయణ, సచ్చిదానంద హే నారాయణ, సచ్చిదానంద హే నారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ, హే మాధవ మధుసూదన, హే మాధవ మధుసూదన, హే మాధవ మధుసూదన, హే మాధవ మధుసూదన, హే కేశవ నారాయణ, హే కేశవ నారాయణ, హే కేశవ నారాయణ, హే కేశవ నారాయణ, నారాయణ 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 నారాయణ, నారాయణ 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 నారాయణ, నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ, నారాయణ 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 నారాయణ, నారాయణ 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 నారాయణ, నారాయణ 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 నారాయణ, బోల్ బోల్ బోల్, నారాయణ 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 నారాయణ, నారాయణ 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 నారాయణ, ఓం నారాయణ 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 నారాయణ, నారాయణ 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 నారాయణ, నారాయణ 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 నారాయణ, హే మాధవ మధుసూదన, హే మాధవ మధుసూదన, హే కేశవ నారాయణ,
రామచంద్ర భగవానికి. మనందరికీ ఒక సందేహం ఉంటది. మనకంటే మాటకారులు కొంతమంది ఉంటారు కదా, చాలా తెలివైన వాళ్ళు అని సమాజంలో అనిపించుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, 4 మాటలు చెప్పగలిగిన వాళ్ళు మనకు ఒక మాట అంటుంటారు, వారు ఎందుకు రా ఉత్తిన తాళాలు కొట్టుకుంటావు, రోజు సన్నిట్లో మునిగిస్తే బత్తేట్రా లేకపోతే లేదేట్రా, భజనలు చేస్తేనే బతుకున్నట్ట లేకపోతే లేదేట్రా అని మనకి చెబుతుంటారు కదా. ఒకవేళ ఆయన మాట గనక నిజమైతే ఆయన్ని వేకువజామున లేచి అదే చన్నీళ్లలో స్నానం చేసి మాట్లాడమనండి, అప్పుడు అర్థమవుతారు. ఎంత కష్టమో తెలుస్తుంది. అరే ప్రతిరోజు నియమబద్ధంగా వేకువజామున లేచి స్నానం చేయడం, నియమబద్ధంగా సంకీర్తన చేయటం, భజనలు చేయటం, సత్సంగాలకు హాజరవ్వడం అన్నది అది ఎన్ని జన్మలలో చేసుకున్న పుణ్యం ఉంటే తప్ప కాదన్నమాట. మరి మనందరము చాలా అదృష్టవంతులు. ఎవరు అదృష్టవంతులంటే గురుపాదాలను ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళందరూ అదృష్టవంతులు. మనము అందులో ఉన్నాం కాబట్టి మనము కూడా చాలా అదృష్టవంతులం అని తెలియచేస్తూ మరి నగర సంకీర్తనను ముందుకు తీసుకువెళదాం. ఓం రాధే 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 గోవింద, రాధే 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 గోవింద, రాధే గోవింద. వాళ్ళకి ఛాన్స్. రాధే గోవింద, రాధే గోవింద, బృందావన చంద్ర, అనాథనాథ దీన బంధో రాధే గోవింద, అనాథనాథ దీన బంధో రాధే గోవింద, అనాథనాథ దీన బంధో రాధే గోవింద, రాధే గోవింద, రాధే 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 గోవింద, రాధే 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 గోవింద, రాధే 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 గోవింద, రాధే రాధే చెప్పండి, రాధే 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 గోవింద, రాధే 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 గోవింద, రాధే 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 గోవింద, రాధే 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 గోవింద, రాధే 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 గోవింద. పారండి శ్రీరామచంద్ర